హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. హైదరాబాద్ చుట్టుపక్కల అతి తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ఓఐ, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎన్ని సంవత్సరాలు ఆగాలి, ఎలాంటి లొకేషన్లో తీసుకుంటే లో బడ్జెట్, మీడియం బడ్జెట్, హై బడ్జెట్ వాళ్ళకు కూడా బాగుంటుంది, అప్రిషియేషన్ గ్యారంటీ ఉంటుంది, అలాంటి కొన్ని ప్రైమ్ లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ మనకి గ్రోత్ ఎలా ఉండబోతుంది, సో అక్కడ రావడానికి మేజర్గా స్కోప్స్ ఉన్నటువంటి ఏరియాస్ ఏమున్నాయి. సో హైదరాబాద్ చుట్టుపక్కల మనకి చాలా హైవేస్ ఉన్నాయి, బట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి హైవేస్ చెప్పుకోవచ్చు మనం. ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా రియల్ ఎస్టేట్ ఉండబోయే కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. సో అలాంటి లొకేషన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి, సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు, చేసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక 4 years 5 years వరకు ఒకటేసారి ధమ్మని స్పీడ్గా పెరగకపోయినా ఒకటేసారి బాగా జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి టైమే ఇప్పుడు 2024లో రన్ అవుతుంది మనకి. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కరెక్ట్. సో బయ్యర్స్ మార్కెట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. మరి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా హైవేస్ ఉన్నాయి కదా, ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది మనకి అనేది చూద్దాం. ఫస్ట్ మేజర్గా నేను చాలాసార్లు చెప్పిన హైవే, నా పర్సనల్ ఫేవరెట్ హైవే బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేకున్న మేజర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. కనెక్టివిటీస్ బాగున్నాయి, ఎంప్లాయ్మెంట్ బాగుంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి, సిటీకి దగ్గర ఉంది. ఈ 4 మేజర్గా రీజన్స్ ఉన్నాయి కాబట్టి బెంగళూరు హైవే అనేది రీజనబుల్ ప్రైస్లో దొరకడానికి ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ హైవే అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ హైవేలో వచ్చేసి అప్ టు జడ్చర్ల దాటిన తర్వాత కూడా మనకి మంచి స్కోప్ ఉంది. బట్ ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి జడ్చర్ల లోపు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. ఈ హైవేలో ప్రైజెస్ చూసుకుంటే కూడా మనకి సో డిటీసీపీ రెరా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలో చూసుకుంటే మినిమం 8,000 నుంచి 8,000 గజం నుంచి మొదలు పెడితే హైవేకి చూసుకుంటే 35,000 వరకు కూడా గజం ఉన్నాయి కొన్ని ప్రైమ్ లొకేషన్స్లో. కాబట్టి అప్ టు మనం ఒక 10,000 15,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే హైవే నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లో మంచి బిడ్స్ వస్తాయి. హైవేని బేస్ చేసుకునే కొనాలంటే మినిమం తక్కువ 19 నుంచి 20,000 పైనే ఉన్నాయి గజం. ఇంత రేంజ్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీకు ఫర్దర్గా అక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉన్నా ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మేము ఫ్రీగానే సపోర్ట్ చేస్తాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ బెంగళూరు హైవేలో ఉన్న మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండస్ట్రీస్ అన్నీ హైదరాబాద్లో ఉన్న నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు షాద్నగర్ దాటిన తర్వాత బాలానగర్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. అంతా కూడా ఇది మొత్తం అంతా కూడా ఏంటంటే మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఎక్కడ కూడా పెద్దగా పొల్యూషన్ ఉండదు, ఎక్కడ కూడా హానికరం అనేది ఏది ఉండదు. కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చుట్టుపక్కల మంచి రిటర్న్స్ రావడానికి మంచి ఆపర్చునిటీ ఉందన్నమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే రోడ్వే, రైల్వే, ఎయిర్వే కనెక్టివిటీస్ ఉన్న ఏకైక హైవే కావడం బెంగళూరు హైవేకి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. బహదూర్పురాలో ఉన్న జూ పార్క్ అనేది షాద్నగర్ వరకు షిఫ్ట్ అవ్వడం ఇదొక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇదొక మేజర్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎంఎస్ఎన్ కంపెనీ ఒకటి చెప్పుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చెప్పుకోవచ్చు. ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. అరబిందో, హెటిరో, రెడ్డీస్, మైలాన్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఈ రూట్లో ఉండడం. దీంతో పాటు చూసుకుంటే మనకి డాటా సెంటర్, ఇప్పుడు డాటా సెంటర్ హబ్గా మారబోయే ఏరియా ఏదైనా ఉందంటే షాద్నగర్ చుట్టుపక్కల ఉంది. కాబట్టి మనకి జడ్చర్ల వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు ఎలాంటి మీరు డౌట్స్ పెట్టుకోవద్దు. ఎక్కడైనా సరే మీరు పెట్టుబడి పెడితే నెక్స్ట్ 5 to 10 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, 5 to 10 years వెయిట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వస్తాయి. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ హైవే ఏదైనా ఉంది అంటే మనకి ఆల్వేస్ వెస్ట్ హైవేలో కూడా నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో రెగ్యులర్గా అప్డేట్స్ తీసుకొని మరీ చెప్తున్నా మీకు. నెక్స్ట్ మనకి జహీరాబాద్ వరకు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వరకు, ఆల్రెడీ సంగారెడ్డి వరకు చూసుకుంటే మనకి గజం 25,000 అన్నా కూడా ఎక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ 25,000లో కూడా దొరికే ప్రాజెక్ట్స్ చాలా తక్కువనే. సో మనకి సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట నుంచి జహీరాబాద్ వరకు మంచి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ చెప్తున్నా, హైవే నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో టౌన్కి, జంక్షన్కి దగ్గరలో తీసుకుంటే మంచిగా రిటర్న్స్ రావడానికి, ఎక్కువ గ్రోత్ అవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి లొకేషన్ ఇది. ఇక్కడైనా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. సో మేజర్గా మనకి నిమ్స్ ఒకటి, తర్వాత ముంబై హైవేకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఎప్పుడు మనకి బాగా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి హైవే అనమాట. బాగా రద్దీగా ఉండే హైవే, ఎప్పుడు మనకి వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న హైవే కూడా చెప్పుకోవచ్చు దీనికి. సో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా కావడం, సో సిటీకి దగ్గర ఉండడం,
సో కనెక్టివిటీస్ పరంగా ఇది కూడా బాగుండడం, మెట్రో ట్రైన్ అనేది అప్ టు మనకి ఇప్పుడు మనకి పటాన్చెరు వరకు ఉంది, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అది సంగారెడ్డి వరకు చేయాలని చెప్పి కూడా దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. కాబట్టి సంగారెడ్డి నుంచి మనకి జైరాబాద్ వరకు కూడా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఫ్యూచర్లో. దీని తర్వాత శ్రీశైలం హైవేలో మనకి అప్ టు కల్వకుర్తి వరకు కూడా మంచి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. కానీ ఆమన్గల్ వరకు అయితే ఇప్పుడు మనకి ఇంకా తొందరగా రావడానికి స్కోప్ ఉంది. సో కల్వకుర్తి వరకు కూడా ఫ్యూచర్లో మనకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో టౌన్స్కి దగ్గర చూసుకోండి, సో కాలనీస్కి దగ్గర చూసుకోండి. సో ఆల్రెడీ మనకి గ్రోత్ అవుతున్నటువంటి ఎగ్జిస్టింగ్ లోకల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఏరియాకి దగ్గరలో తీసుకుంటే కనుక మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ టౌన్షిప్లు కట్టడం, సో ఇదంతా కూడా గ్రోత్కి ఒక మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు మనం. సో ఇదంతా కూడా మనకు ఒక టౌన్షిప్గా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి సో ఈ చుట్టుపక్కల మనకి హైవేకి చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, టౌన్స్కి దగ్గరలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా గ్రోత్ బాగుంటుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నటువంటి హైవే, సిటీకి దగ్గర ఉన్నటువంటి హైవే. సో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ 5 to 10 years మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత చూసుకుంటే మనము ఇలా మనకి ఏదైతే మేజర్గా విజయవాడ గురించి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చౌటుప్పల్ వరకు అయితే ట్రెమెండస్గా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో చౌటుప్పల్ వరకు కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో రోడ్ వైండింగ్ అవ్వడం, ఇక్కడ కూడా మేజర్గా ఎంప్లాయ్మెంట్స్ కొన్ని ఉన్నాయి కంపెనీస్, ఇంకా ఫ్యూచర్లో కొన్ని రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇది మనకి తెలంగాణ ఆంధ్ర కలిపే బార్డర్ రోడ్ అనమాట. ఇది మేజర్గా కనెక్టివిటీ ఉన్న రోడ్. సో ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగుండే రోడ్ కాబట్టి మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే చౌటుప్పల్ వరకు కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో చౌటుప్పల్ వరకు మనం కొనవచ్చు. తర్వాత చూసుకుంటే ఏంటంటే మనకి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ దాటిన తర్వాత మనకి జనగాం, ఆలేరు ఈ ఏరియా ఏవైతే ఉన్నాయో మనకి, తర్వాత వచ్చేసి అప్ టు వరంగల్ వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 to 10 yearsలో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ప్రైజెస్ కూడా ఏంటంటే ఇక్కడ చాలా తక్కువలో కూడా దొరుకుతాయి మనకి. ఈ హైవేలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అదే. సో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే ఏరియా ఏదైనా ఉంది అంటే చాలామంది ఫస్ట్ మనకి ఈస్ట్ వైపు చూస్తారనమాట. ఈస్ట్ వైపు అయితే తక్కువలోకి వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ కూడా ప్రైజెస్ పెరిగినాయి ఆల్రెడీ, ఇక్కడ కూడా గ్రోత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 5-10 yearsలో ఇక్కడ కూడా మంచి ఆప్షన్ ఉంటుంది. సో మనకి అప్ టు మనకి యాదాద్రి టెంపుల్ దాటిన తర్వాత ఒక 20-30 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా పెరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి మనకి. కాబట్టి ఈ ఏరియాలలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇవంతా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కలెక్ట్ చేసిన డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు లైవ్లో వెళ్ళి ఫిజికల్గా విజిట్ చేసిన తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితేనే, మీరు సాటిస్ఫై అయితేనే మీరు నిర్ణయం తీసుకోవాలి. మేము చెప్పడమే మా వంతు. కానీ మీరు చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాత ఫైనల్ డెసిజన్ మాత్రం మీరే తీసుకోండి. ఒక గొప్ప వ్యక్తి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నాతో చెప్పిన మాట, భూమికైనా భార్యకైనా సొంత నిర్ణయం తీసుకోవాలి. పెళ్లి చేసుకునేటప్పుడైనా మనకి నచ్చితేనే మనం చేసుకోవాలి, ప్లాట్ కొనేటప్పుడైనా మనకి నచ్చితేనే మనం తీసుకోవాలి. 10 మందిని అడగాలి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, లేదా ఎలాంటి అబ్బాయిలను చేసుకుంటే బాగుంటుందని. కానీ ఫైనల్ డెసిజన్ మీదే ఉండాలి. మీరు కూడా 10 మందికి అడిగేటప్పుడు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎక్స్పర్ట్స్తో మాత్రమే అడగండి. రియల్ ఎస్టేట్లో అనుభవం కలిగిన వ్యక్తులతో, చాలా ప్లాట్స్ సేల్ చేసిన వాళ్ళు, ల్యాండ్స్ సేల్ చేసిన వాళ్ళు, చాలామందికి లైఫ్లో ఏదైనా వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళని అడగండి. కానీ జీవితం మొత్తంలో ఒక్క ప్లాట్ కొన్నోళ్ళు, లేదా 2 ప్లాట్లు కొన్నోళ్ళు, లేదా రియల్ ఎస్టేట్ గురించి ఏం తెలియదు కానీ అడుగుదాం అనుకునే వాళ్ళకి అడిగితే మీకు రైట్ గైడెన్స్ రాకపోవచ్చు అనేది నాది పర్సనల్ ఒపీనియన్. దీని తర్వాత మనకి ఏదైతే ఇప్పుడు ఇంకొక హైవే గురించి కూడా ఇప్పుడు కొత్తగా చర్చలు మొదలుపెట్టినారు. అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన పుట్టి పెరిగిన హైవే వచ్చేసి, అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి ఆయన ఎక్కడి నుంచి అయితే ఎమ్మెల్యేగా ఇప్పుడు సీఎంగా గెలవడం జరిగిందో ఆ లొకేషన్కి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఈ 2 ఏరియాలలో చూసుకుంటే ఒకటి శ్రీశైలం హైవే, ఇంకొకటి వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి కొడంగల్ హైవే. సో ఈ కొడంగల్ హైవే అనేది ఏంటంటే ఈ రూట్లో కూడా ఏంటంటే మనకి 111 జియో ఉంటుంది. సో 111 జియో దాటిన తర్వాత మనకి మొయినాబాద్ దాటిన తర్వాత మనకి ఏదైతే మేజర్గా చేవెళ్ళ ఏరియా ఉందో, సో చేవెళ్ళ దగ్గర నుంచి కొడంగల్ వరకు కూడా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంది. కానీ చేవెళ్ళ చుట్టుపక్కల ఏరియాలో అయితే ఇప్పుడు బాగుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి కూడా చేవెళ్ళ మీద నుంచి వెళ్ళడం ఒక స్కోప్ ఉంది కాబట్టి సో చేవెళ్ళలో కూడా డెవలప్మెంట్కి మంచి స్కోప్ ఉంటుంది. తర్వాత ఒక హాట్ కేక్ లెక్క ఇవాళ మనకి ఇంకొక ట్రెండింగ్లో నడుస్తున్న హైవే ఏదైనా ఉంది అంటే, ఏదైనా టౌన్ ఉంది అంటే కనుక హెచ్ఎండిఏ లిమిట్లో మరీ ముఖ్యంగా షాబాద్. సో షాబాద్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే షాద్ నగర్ బస్ స్టాప్ నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు షాద్ నగర్కి ఇటు చేవెళ్ళకి మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడున్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అది మనకి షాబాద్ మీద నుంచి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 111 జియో ఎక్కువ ఉండడం వల్ల 111 జియో దాటిన తర్వాత వచ్చే ఫ్రీ జోన్
ఈ ఫ్రీ జోన్లో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఎక్కువ స్కోప్ ఉంది అలా. కానీ హెచ్ఎండిఏ లిమిట్స్లో కూడా ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇక్కడ 20,000 ప్లస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ ఏరియాలో చూసుకుంటే మనకి చందనవెల్లి, హైదరాబాద్, సీతారాంపూర్ ఈ 3 సెజ్లు విపరీతంగా డెవలప్మెంట్ అవ్వడం, సో షాబాద్ అంతా కూడా మున్సిపాలిటీ అవ్వడం, ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ వల్ల షాబాద్కి కూడా ఎక్కువ స్కోప్ ఉంది. దీని తర్వాత ఇంకొక హైవే ఏదైనా ఉంది అంటే కనుక ఈరోజు మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ శ్రీశైలం హైవే గురించి డిస్కస్ చేసినాం, మనం యాదాద్రి ఏదైతే హైవే గురించి డిస్కస్ చేసినాం, తర్వాత వచ్చేసి వరంగల్, తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి జహీరాబాద్ వరకు కూడా డిస్కస్ చేసినాం. ఇంకొకటి ఏంటంటే మనకి సిటీ సరౌండింగ్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీస్ ఉండి, రేడియల్ రోడ్స్ మంచిగా ఉండి, ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా ఏదైనా ఉంది అంటే అలాంటి ఏరియాలలో మీకు ఏదైనా మీ దృష్టిలో ఉంటే కూడా మీరు అక్కడ సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఆల్రెడీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 5-10 ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ వచ్చింది, నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఏ విధమైన గ్రోత్ వస్తుందన్నది చూసి మీరు పెట్టుబడి పెడితే కనుక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. సో మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి సెక్యూరిటీ ఫ్యూచర్స్ అన్ని చెక్ చేసుకోవాలి, ఇవి ఏవి కావాలన్నా సంజయ్ నాయక్ ఒక బ్రదర్ మీకు హెల్ప్ చేయడానికి ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా నా డీటెయిల్స్ వస్తాయి, నా కాంటాక్ట్ మీరు అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకున్న నాలెడ్జ్ డాటాను బేస్ చేసుకొని మాత్రమే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.